నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేతల అత్యుత్సాహం. నామినేషన్ల పరిశీలన గదిలోకి వెళ్లేందుకు యత్నం. టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ప్రాణహాని ఉందని విశాఖ సిపికి ఫిర్యాదు చేసిన వివి లక్ష్మీనారాయణ. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆందోళన. ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వివి. ఎన్నికల వేళ అధికార పార్టీకి షాక్. వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్. రాజీనామా లేఖ జగన్ కు పంపిన డొక్కా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పర్యటన. రోజుకి 2 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం. ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు. లోకేష్ సమక్షంలో భారీగా చేరిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన యువనేత. వైఎస్ఆర్సీపీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైర్. జగన్ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని విమర్శ. 5 సంక్రాంతులొచ్చినా జాబ్ క్యాలెండర్ కు దిక్కులేదని ఆగ్రహం. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పందించిన సిపి శ్రీనివాస్. మరికొంతమంది ప్రమేయం ఉందన్న అధికారి. నిందితులకు బెయిల్ నిరాకరించిన నాంపల్లి కోర్టు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 2వ విడత పోలింగ్. 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాల్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ. త్రిపురలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు. వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను సరిపోల్చాలని పిటిషన్. అవసరం లేదన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం. కెన్యాను వణికిస్తోన్న భారీ వర్షాలు. వరదల్లో 44 మంది మృతి చెందినట్లు రెడ్ క్రాస్ సొసైటీ వెల్లడి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న నదులు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.